చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాహనాలను తనిఖీ చేస్తుండగా కానిస్టేబుల్ను స్కూటీతో ఢీకొట్టి పారిపోయాడు వాహనదారుడు. స్కూటీని ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులు. అయితే వేగంగా వచ్చిన కానిస్టేబుల్ ఆ వాహనదారు ఢీకొట్టాడు. వేగంగా వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే రూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కానిస్టేబుల్కు గాయాలయ్యి ఆయన కింద పడిపోయాడు. మీరు చూస్తున్న దృశ్యాలు పంతంగి టోల్ ప్లాజా దగ్గర. ఇదిగో ఈ కానిస్టేబుల్నే వేగంగా స్కూటీపై వచ్చిన ఓ వాహనదారు ఢీకొట్టిపోయాడు. ఎందుకు ఢీకొట్టాడు ఏంటనే తెలియదు. ఎస్, ఆ దృశ్యాలు చూడండి ఒకసారిగా. పంతంగి టోల్ ప్లాజా దగ్గర సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూద్దాం. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు ఏంటి ఒకసారి. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం మనము. పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఓ వాహనదారుణ్ణి ఆపుతున్న క్రమంలో ఆపి చెక్ చేయాలనుకున్నాడా బహుశా ఏంటో తెలియదు, కానీ అక్కడ ఓ పోలీస్ కానిస్టేబుల్ను గుద్దేసి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఆ వాహనదారు. చూడండి, టోల్ ప్లాజా క్రాస్ అవ్వగానే ఒక్కసారిగా కొంతమంది పోలీసులు ఉన్నారు అక్కడ, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అక్కడ. ఆ పోలీసుని ఒక సివిల్ పోలీస్ కూడా ఉన్నాడు. సో వీళ్ళని దాటే క్రమంలో ఓవర్టేక్ చేయాలనుకున్నాడు బహుశా. ఎందుకు మరి ఆ వ్యక్తి ఆ వాహనంలో ఏమైనా వస్తువులు ఉన్నాయా ఆ టూ వీలర్లో, లేదా ఏదైనా లైసెన్స్ అడుగుతారు ఫైన్ ఇస్తారనే భయమా, లేదా ఇతరత్ర ఏదైనా కారణాలా తెలియదు, కానీ వాహనంతో గట్టిగా ఢీకొట్టాడు. లేదా ఆ వాహనం అదుపు తప్పిందా, వేగంగా వస్తున్నాడా, వేగంతో జరిగిందా, అతివేగమా, నిర్లక్ష్యమా, ర్యాష్ డ్రైవింగా ఏంటో తెలియదు. చాలా కారణాలు ఉన్నాయి ఊహించుకోవడానికి. బహుశా అతని దగ్గర ఏదైనా తప్పుందా, ఆ బండ్లో ఏమైనా ఉన్నాయా, లేదైనా ఏదైనా నేరం చేసి వస్తున్నాడా, తన కోసం పోలీసులు వెతుకుతున్నారని భావించి భయంతో అలా చేశాడా. ఏదేమైనా మొత్తం మీద ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓ స్కూటీతో ఓ వాహనంతో అడ్డుగా నిలబడ్డ ఆ కానిస్టేబుల్ని, బహుశా ట్రాఫిక్ కానిస్టేబుల్ అయింటాడు, వైట్ షర్ట్ ఉంది. సో ఆ కానిస్టేబుల్ని నేరుగా గుద్దేశాడు, ఎదురుగా స్ట్రైట్గా గుద్దేశాడు. గుద్దేసి కొంత దూరం ముందు వరకు కూడా ఢీకొట్టి లాక్కుపోతుండే. కానిస్టేబుల్ చూడండి ఎగిరి పడ్డాడు, గిర్రన గాల్లో ఎగిరాడు. కానిస్టేబుల్ ఎగిరి పడిపోయాడు, ఆ వాహనదారు కూడా పడిపోయాడు, ఇద్దరు పడిపోయారు. ఈ ఘటన పంతంగి టోల్ ప్లాజా దగ్గర జరిగింది. ఒకసారి రౌండ్ సర్కిల్ చూడండి, ఒకసారి సరిగ్గా గమనించండి, కొంత స్లో మోషన్లో పెట్టండి ఆ సీసీటీవీ ఫుటేజ్. రౌండ్ సర్కిల్లో కానిస్టేబుల్ అమాంతం ఎగిరి గాల్లోంచి పైనుంచి ఎగిరిపడ్డాడు. ఈ బైకర్ కూడా పడిపోయాడు అంతే స్పీడ్లో. మరి ఇది చాలా కారణాలు. ఇది చూడండి, ఫుల్ ఫ్రేమ్ ఇచ్చాం, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. చాలా స్పీడ్గా వస్తున్నాడు, అతివేగము, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ర్యాష్ డ్రైవింగ్. ఈవెన్ ఒక ఎత్తు అయితే మరి అతనికి లైసెన్స్ లేదని భయమా, లేదా పోలీసులు ఆపి ఫైన్ ఇస్తారనే భయమా, లేదా ఆ వాహనంలో ఇతరత్ర ఇంకేమైనా వస్తువులు ఉన్నాయా, ఏదైనా ఏంటనేది తెలియాల్సింది, లేదా అతను ఏదైనా నేరం చేసి పారిపోతున్నాడా, ఏం జరిగిందేమో తెలియదు, కానీ ఏదో భయం, పోలీసులు అక్కడ ఉన్నారనే భయం, పోలీసులు తనను పట్టుకుంటారనే భయం, అది మాత్రం పక్కా. సో ఇందులో ఏదైనా కారణం అయి ఉండొచ్చు. ఆ పోలీస్ని నేరుగా ఎదురుగా ఉన్న పోలీస్ని ఢీకొట్టి గుద్ది వెళ్తుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే మనకే భయం వేస్తుంది. ఒక స్కూటీతో గుద్దితే ఆ కానిస్టేబుల్ ఏకంగా గాల్లో గిర్రన ఎగిరిపడ్డాడు, గాల్లోకి ఎగిరి కానిస్టేబుల్ కింద పడిపోయాడు. ఆ రౌండ్ సర్కిల్లో చూడొచ్చు, అమాంతం కానిస్టేబుల్ ఎగిరి కింద పడ్డాడు, బైకర్ కూడా కింద పడ్డాడు. కానీ చాలా వేగంగా ఉంది బండి. ఎందుకు గుద్దాడు, అతన్ని ఎందుకు ఢీకొట్టాడు అనేది ఇక్కడ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే పోలీసులు తప్పించుకునే క్రమంలో ఇది జరిగిందనేది అక్కడ పోలీసుల వాదన. ఆ పంతంగి టోల్ ప్లాజా దగ్గర అంటే ఈ టూ వీలర్స్కి టోల్ ప్లాజా ఉండదు కాబట్టి సైడ్ నుంచి వస్తారు కదా, సో అంతే స్పీడ్తో వస్తున్నాడు, అతివేగము, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం, పైగా ఏదో ఉంది బండిలో, ఏదో తప్పు చేస్తున్నాడా, లేదా ఏదో నేరం చేసి పారిపోతున్నాడా, ఏదైనా ఊహించుకోవచ్చు. ఏదో జరిగింది, లేదా పోలీసులు ఆపి ఫైన్ వేస్తారనే భయమో ఏదో సంథింగ్ అయి ఉంటుంది. సో ఇది పంతంగి టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఘటన, దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. అసలు ఎందుకు జరిగింది, ఏమైంది ఒకసారి తెలుసుకుందాం. మా కొలీగ్ రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ ఎగిరి అమాంతం గాల్లో ఎగిరి కింద పడ్డాడు. పోలీస్ కానిస్టేబుల్కు ఎలాంటి గాయాలయ్యాయి, కింద పడ్డ ఆ బైకర్కి ఎలాంటి గాయాలయ్యాయి, అసలు ఎందుకు అంత వేగంగా అతను పోనిచ్చాడు, ఏం జరిగింది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కానిస్టేబుల్ ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం సీసీ కెమెరా విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నిన్న సాయంత్రం వాహనాల తనిఖీలో భాగంగా చౌటుప్పల్లోని ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అంతా కూడా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో సాయంత్రం ఒక్కసారిగా స్కూటీ వైపు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి
వ్యక్తి మనం గమనిస్తున్నాం. స్కూటీ అతి వేగంగా వచ్చి ఇదంతా కూడా ఇక్కడ వాహనాలు చెకింగ్ చేస్తున్నారని అతను ముందే గుర్తించడం జరిగింది. అయితే మొత్తం కూడా వీరిని అదుపు తప్పి కూడా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే మొత్తం కూడా ఆ కానిస్టేబుల్ ని కూడా మొత్తం ఢీ కొట్టినటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. ఒక్కసారిగా అతి వేగంగా వచ్చి ఢీ కొనడంతో కూడా ఆ కానిస్టేబుల్ ఈ విధంగా గాల్లో ఎగిరి పడ్డటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. తలకు బలమైనటువంటి గాయం కావడం జరిగింది. అయితే అతని బండికి సరైనటువంటి పత్రాలు లేకపోవడం, చాలా వరకు ఫైన్లు ఉండటంతో కూడా దాన్ని తప్పించుకునేటువంటి క్రమంలోనే కూడా వీరిని తప్పించుకొని పారిపోవాలని కూడా చూడడం జరిగింది. అక్కడ ఆ ట్రాఫిక్ ఎస్ఐ అదేవిధంగా ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నప్పటికీ కూడా అతను కేవలం మళ్ళా 2 వీలర్ అదే 4 వీలర్ ఏ లారీనో ఏదో ఆ కారు అయితే కూడా మొత్తం అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ 2 వీలర్ కూడా వేగంగా రావడం ఒక్కసారిగా ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ని ఢీకోటతో కూడా అతని తలకు బలమైనటువంటి గాయం ఉంది. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సర్జరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరిని తప్పించి పారిపోయే క్రమంలో కూడా పోలీసులు అలర్ట్ అయి వేగంగా వెనకాల వెళ్లి కూడా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అతను చౌటుప్పల్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. దాని చేయగా కూడా అతని బండికి పత్రాలు లేకపోవడం, అదేవిధంగా గతంలో చాలా వరకు ఫైన్లు ఉన్నటువంటి పరిస్థితి, వీటినన్నిటిని కూడా తప్పించుకునేందుకు కూడా అతను వేగంగా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఆ విధంగా ఆపకుండా వెళ్ళడం మరో కారణం అయితే కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఈ విధంగా ఢీ కొట్టే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది వాస్తవానికి ప్రస్తుతానికి కానిస్టేబుల్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదిగో ఈ వ్యక్తి చేసిన తప్పిదానికి ఈ కానిస్టేబుల్ ఇప్పుడు ఒక రకంగా బలయ్యాడు. చాలా దారుణమైన ఘటన ఇది. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కనుక ఒక బైక్ ఢీ కొడితేనే కానిస్టేబుల్ అమాంతం, అంటే చాలా వేగంగా బైక్తో ఢీ కొట్టిన క్రమంలో అమంతా గాల్లో ఎగిరి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఇలాంటి పిచ్చి వ్యవహారాలతోనే ప్రాణాలతో చెలగాటమాడడం అంటారు. ఎందుకంటే వాడు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని ట్రై చేశాడు. కానీ పోలీసులు అడ్డంగా ఎదురుగా నిలబడ్డప్పుడు వాళ్ళతో సహకరించాలి, వాళ్ళతో మాట్లాడాలి. నీ సమస్య ఏమైనా ఉంటే చెప్పుకోవాలి, అవసరమైతే హ్యాండ్ ఓవర్ చేయాలి, తప్పులో ఇరికినప్పుడు ఒప్పుకోవాలి నిజాయితీగా, అవసరమైతే అక్కడి నుంచి రిక్వెస్ట్ మేనర్లో ఏదో ఒక మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. పోలీసులను గుద్దావు, ఇప్పుడేం లాభం? ఒకవేళ ఆయనకు ఇంకా ఏదైనా పరిస్థితి విషమిస్తే కనుక ఆ కుటుంబంలో ఒక దుఃఖానికి కారకుడు అవుతాడు ఈ బైకర్. అనవసరమైన పిచ్చి ఐడియాలతో, అనవసరమైన పిచ్చి చేష్టలతో చాలామంది చూస్తుంటాం. ఇదొక్కటే కాదు, సిటీలో కూడా చాలామంది చూస్తుంటాం. పోలీసులు ఆపగానే రువ్వుని ఇలా గిర్రం తిరిగిపోతుంటారు. ఏంటో హీరోయిజం అనుకుంటారా, లేదా పోలీసుల్ని స్కిప్ చేసి మేము పారిపోయామనుకుంటే అదేంటో పెద్ద గొప్ప అనుకుంటారా? ఏదో స్కిట్ చేస్తారు, దిక్కుమాలిన స్కిట్లు, మళ్ళీ పోయి వాడు ఎక్కడో పడిపోతాడు. ఇది పరిస్థితి. ఇలా చేయకండి దయచేసి. పోలీసులు ఆపే క్రమంలో సహకరించండి. ఒకవేళ మీ వైపు తప్పేం లేకుంటే ధైర్యంగా మాట్లాడండి, ఎదురించి నిలదీయండి. అలా కూడా చేస్తున్నారు చాలామంది. మన సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాం కదా, పోలీసులు తప్పు చేస్తే కూడా అన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీలో తప్పు లేకుంటే ధైర్యంగా ఉండండి, తప్పు చేస్తే ఒప్పుకోండి. అంతేగాని ఇప్పుడు పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు, రేపు ఏదైనా జరిగితే చాలా బాధాకరంగా ఉంటుంది. నీ తప్పిదాన్ని కప్పించుకోవడానికి ఇప్పుడు ఒక పోలీసును ఎంత ధైర్యం, అసలు ఎటుపోతుంది సొసైటీ అర్థం కాదు. ఒకప్పుడు పోలీసులు అంటే భయపడేవాళ్ళు. ఒక వ్యవస్థ సిస్టంలో లా అండ్ ఆర్డర్లో పోలీస్ అంటే డిపార్ట్మెంట్ అంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు. ఆపడానికి వస్తే ఢీ కొట్టిపోతున్నాడు, అవసరమైతే వాడిని కొట్టేసైనా వెళ్ళిపోతాను. ఇది మొండితనం. ఈ దుర్మార్గపు ఆలోచనలు. ఆపడానికి వస్తే పోలీస్ అయినా సరే ఇంక చెప్పుకుంటాడు. ఒకవేళ ఆయనకి ఏం కాకపోతే, సపోజ్ ఈయన తప్పించుకున్నాడు అనుకోండి, తప్పించుకొని పక్క వెళ్ళిపాడు, ఈడు వెళ్ళిపోయాడు అనుకోండి, పోయినాక చెప్తాడు, అరే నన్ను పోలీసు ఆపడానికి ట్రై చేస్తే చూసావా, నేను అవసరమైతే కొట్టేయడానికి కూడా పోయిన దెబ్బకి భయపడి పక్కకు బయటగా నేను బండి వేసుకొని వచ్చా. ఇది ఇలా చెప్పుకుంటారు. ఈ పనికి మాలిన వ్యవహారాలతో చాలా ఉన్నాయి, చాలామంది జరిగాయి, నేను కూడా విన్నాను. చెప్తుంటే ఇలాంటివి తప్పు. ఈ పిచ్చి చేష్టలే మానుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో క్రమంలో నేరస్తులు ఉన్నారు, అది హైవే. చాలామంది మరి ఇప్పుడు ఈ కోణంలో కూడా ఆలోచించగా, వాడు ఇంకేదో తప్పు చేసి ఉండొచ్చు, అక్కడ ఏదో మర్డర్ చేసి వస్తూ రావచ్చు, క్రిమినల్ అయి ఉండొచ్చు. సరే ఇక్కడ బండి పత్రాలు లేవని చెప్తున్నాడు, కానీ ఇదివరకు చలాన్లు ఉన్నాయి, కానీ
ఇంకెవడైనా కరడుగట్టి నేరస్తుడు వస్తుండొచ్చు, ఉగ్రవాదస్తుడు వస్తుండొచ్చు, నేరస్తుడు వస్తుండొచ్చు, మర్డర్ చేసినోడు వస్తుండొచ్చు, లేదంటే ఆ బండిలో ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉండొచ్చు, ఇంకా ఏమైనా ఉండొచ్చు కదా. ఆపి చెక్ చేసే అధికారం వాళ్ళకి ఇచ్చింది రాజ్యాంగం. అలాగని మీ వైపు తప్పు లేకుంటే వాదించండి, తప్పేం లేదు. కానీ ఇంత మొండిగా వ్యవహరించి ప్రాణాల మీదకి తీసుకొస్తే అది ఇంకా తప్పు, ఇది ఇంకా తప్పు. ఇప్పుడు ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు కప్పించుకోవడానికి ఇంకో పెద్ద తప్పు చేశాడు ఈ వ్యక్తి. అనవసరంగా ఇప్పుడు ఆ వ్యక్తి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వ్యక్తిని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, అతన్ని ఇబ్బంది పాలు చేయడం చాలా దారుణం. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. చెప్తున్నాను కదా, చాలామంది చూస్తున్నాం, మేము కూడా కళ్ళారా చూస్తున్నాం. పోలీసులను తప్పించుకోవడానికి, స్కిప్ చేయడానికి ఇలా స్కిట్లు చేస్తుంటారు, ఏదో హీరోయిజం అనుకుంటారు. చాలా తప్పు. ఇప్పుడు ఆ పోలీసు లైఫ్ డేంజర్లో పడిపోయింది. ఇదిగో ఇతని ఆసిఫ్ అనే కానిస్టేబుల్ పాపం అనవసరంగా విధి నిర్వహణలో ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన తప్పిదానికి, వాడు చేసిన దుర్మార్గ పనికి ఇతను బాధపడాల్సి వస్తుంది. ప్రస్తుతం అతని కండిషన్ క్రిటికల్గా ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిని కూడా కింద పడ్డాడు, వాడికి దెబ్బలు తగల, ఏం లాభం? ఎందుకు ఈ దిక్కుమాలిన వ్యవహారాలు, దిక్కుమాలిన స్టంట్లు? నేరుగా ఆపుంటే అయిపోయేది ఒక నిమిషం. సో ఇది దయచేసి వ్యూవర్స్ అడ్వైస్ ఏంటంటే, డిస్టర్బింగ్ కంటెంట్ అది మీరు చూసే ముందు మీకు కూడా అదే చెప్తున్నాం. ఇలాంటి వ్యవహారాలు ఎవరైనా ఉన్నా మీకు చెప్పినా కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. దయచేసి సమాజంలో అందరి బాగుకు మనం కోరుకోవాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.